తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల ద్వారా మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు కేటాయించారు. వీరిలో పలువురు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు. ఎన్ శ్రీధర్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. లోకేష్ కుమార్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, నవీన్ మిత్తల్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్ నియమితులయ్యారు. శశాంక్ గోయల్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా హరిచందన దాసరి నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా రాజీవ్ గాంధీ హనుమంతుకు బాధ్యతలు అప్పగించారు. సమాచార శాఖ కమిషనర్ కార్యదర్శిగా భారతీ తిలక్ నాయక్, ఆర్&డి కమిషనర్గా కిల్లు శివకుమార్ నాయుడు నియమితులయ్యారు.